ఈసారి 'అగ్ని పరీక్ష' సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయిపోద్దనిపిస్తుంది నాకైతే. వాళ్ళు తీసుకొచ్చే కాన్సెప్ట్స్ అన్నీ అసలు మామూలుగా లేవు. ముందుగా ఈ వీడియోలో 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి సెలెక్ట్ అయిన టాప్ 15 మెంబర్స్ ఎవరెవరు? అలానే ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో 3 ఫైర్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఆ 3 ఫైర్ కార్డ్స్ ఏంటి? ఎవరెవరు తీసుకొచ్చారు? ఎవరు గెలుచుకున్నారు? మొత్తం ఈ వీడియోలో మాట్లాడదాం. లాస్ట్ వరకు చూడండి. నా పేరు అర్జున్. ఇది నా అర్జున్ తెలుగు బస్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. అండ్ ఫైనల్‌గా టాప్ 15 ఎవరంటే మిథిలేష్ రెడ్డి, చరణ్ మహాదేవ్, రాజకుమారి, సృష్టి, రామకృష్ణ, అపూర్వ, భాగి, ప్రియ, ఝాన్సీ, అమన్, హేమంత్, దీపక్, రోహిత్ నాయుడు అండ్ ఫైనల్‌గా గాయత్రి. వీళ్ళు టాప్ 15 సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్. వీళ్ళ నుంచి హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారో ముందు చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, ఈరోజు 3 ఫైర్ కార్డ్స్ చెప్పాను కదా! 3 ఫైర్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఎవరు? సీజన్ 1 కంటెస్టెంట్స్, అలానే 'బిగ్ బాస్ 9లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్. వాళ్ళ గురించి కూడా చెప్తా. ఓకే. ఫస్ట్ ఆ 3 ఫైర్ కార్డ్స్‌లో ఫస్ట్ ఫైర్ కార్డ్ తీసుకొచ్చింది ప్రియ. ప్రియ అంటే మీకు తెలుసుగా, సీజన్ 9లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. ఆమె ఒక ఫైర్ కార్డ్ తీసుకొచ్చారు. ఫైర్ కార్డ్ అంటే అంత ఈజీగా ఇవ్వరు కదా! సో, దానికోసం ఒక టాస్క్ కండక్ట్ చేశారు. ఆ టాస్క్‌కి ఎవరెవరిని సెలెక్ట్ చేయాలంటే ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్పారు. ప్రియ ఫస్ట్ రాజకుమారిని సెలెక్ట్ చేసింది. రాజకుమారి తనకు అపోనెంట్ ఎవరు సెలెక్ట్ చేసుకోని ఆప్షన్ ఇస్తే, నాకు అపోనెంట్‌గా చరణ్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పింది. చరణ్ వచ్చినాక చరణ్ ఒకరిని సెలెక్ట్ చేయమంటే చరణ్ అపూర్వని సెలెక్ట్ చేస్తాడు. అయితే ఫైనల్‌గా వీళ్ళు ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారు. అదేంటంటే, పక్కన 1-25 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్‌లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ముందల ఒక 2 పంప్‌కి ఒక బెలూన్ పెట్టిర్రు. ఎంత నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అన్ని సార్లు పంప్ కొట్టాలి. ఎవరు కొట్టినప్పుడు పంప్ బ్లాస్ట్ అవుతుందో వాళ్ళు ఎలిమినేటెడ్. అలా ఇద్దరు ఎలిమినేట్ అయినాక ఫైనల్‌గా ఉన్న వాళ్ళు విన్ అయినట్టు. సో, రాజకుమారి ఫస్ట్ సెలెక్ట్ చేశారు కాబట్టి రాజకుమారి నుంచి స్టార్ట్ చేశారు. సో, అలా అలా నడుస్తుంది టాస్కు. మధ్యలో అపూర్వ బ్లాస్ట్ చేసినప్పుడు పలిగిపోయింది. పంప్ చేసినప్పుడు బ్లాస్ట్ అయింది. సో, అపూర్వ ఫస్ట్ ఎలిమినేట్ అయింది. అండ్ తర్వాత అసల క్రూషియల్ టైము. అసలు కొడితే పలిగిపోద్దా అనే టైంలో బెలూన్ ఉంది. అప్పుడు రాజకుమారి చూస్తే డైరెక్ట్‌గా 14 నెంబర్ సెలెక్ట్ చేసింది. అందరూ షాక్ అసలు. ఏంది 14 తీసుకుంది, అసలు అయిపోయిందేమో పని, పలిగిపోద్దని అనుకుంటారు ఎవ్వరన్నా గాని. కానీ 14 టైమ్స్ పంప్ చేసినా గాని బెలూన్ పలగలే. అప్పుడు ఒక్కొక్కరు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. దాని తర్వాత చరణ్ టర్న్ వచ్చింది. చరణ్ 5 సెలెక్ట్ చేసుకున్నాడు. 4 పంప్స్ కొట్టాడు. 5థ్ పంప్‌కి బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ రాజకుమారి స్ట్రాటజీ భలే పనిచేసింది అనిపించింది. ఫస్ట్ ఫైర్ కార్డ్ రాజకుమారి గెలుచుకుంది. తర్వాత ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫైర్ కార్డ్ ఏంటంటే, రివైజ్ ద డెసిషన్. ఆ ఫైర్ కార్డ్ నేమ్. ఈ ఫైర్ కార్డ్స్ అన్నిటి గురించి తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎట్లా వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలనేది. ఓకే. తర్వాత వచ్చింది మర్యాద మనీష్. మర్యాద మనీష్ సెకండ్ ఫైర్ కార్డ్ ఇవ్వడానికి వచ్చారు. అతను కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా టాస్క్ కండక్ట్ చేసి ఇవ్వాలని తీసుకొచ్చారు. అయితే అతను సెలెక్ట్ చేసింది ఎవరెవరంటే హేమంత్, గాయత్రి, దీపక్. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసి వీళ్ళకి కూడా ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే, ఫిష్ ఫ్లై. అంటే వాళ్ళ ముందర ఒక ప్యాన్ పెట్టిర్రు. వాళ్ళకి ఒక జపనీస్ ఫ్యాన్ లాంటిది ఇచ్చి, ఆ కింద ఉన్న కలర్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలరు ఫిషెస్ బొమ్మలు కింద పెట్టారు పేపర్ అయి. వాళ్ళంత ఫ్లై చేస్తూ వాళ్ళ ప్యాన్‌లో పడేటట్టు చేయాలి. బజర్ మోగే టయానికి ఎవరి ప్యాన్‌లో ఎక్కువ ఫిషెస్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. ఓకే. స్టార్ట్ చేసిర్రు గేము. మధ్యలో మన హేమంత్ అతని గేమ్ ఆడకుండా పక్కన ఉన్న దీపక్ దాంట్లో కొడుతుండు పక్కకి. దీపక్ చూసింది కానీ ఇక పట్టించుకోలే. ఇక తన గేమ్ తను ఆడిండు. అండ్ ఫైనల్‌గా బజర్ మోగింది.
కౌంట్ చేస్తే దీపక్ దాంట్లో ఎక్కువున్నాయి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, హేమంత్ తన గేమ్ తను ఆడకుండా పక్కనోళ్ళు చెడగొట్టాలని ఎప్పుడైతే అనుకున్నాడో, అప్పుడే అతని గేమ్ పోయిందనిపిచ్చింది. కానీ దీపక్ మాత్రం ఏదైనా గాని నేను ఆడాలనుకున్నది ఆడతా అన్నట్టు తను మూవ్ అయ్యి ఆడిండు. సో, దీపక్ విన్ అయ్యాడు ఈ టాస్క్‌లో. విన్ అయ్యి తాను సెకండ్ ఫైర్ కార్డ్ సొంతం చేసుకున్నాడు. ఓకే. ఆ! ఆ! సెకండ్ ఫైర్ కార్డ్ నేమ్ ఏంటంటే స్కిప్ ద రౌండ్. స్కిప్ ద రౌండ్. దీని గురించి గూడా నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు జడ్జెస్. అండ్ తర్వాత కార్డ్ ఇవ్వడానికొచ్చింది ఎవరంటే, మనం సామాన్యుడనుకోని అగ్ని పరీక్షకు వచ్చి, తను ఏదైనా సాధించగలడు అని ప్రూవ్ చేసిన ద గ్రేట్ కళ్యాణ్. కళ్యాణ్ పడాల. 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ విన్నర్ వచ్చింది ఈరోజు. తను గూడా సేమ్ ఒక టాస్క్ కండక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనేం చేసి వచ్చి రావడంతోనే టైటిల్ తీసుకొనొచ్చి ఆడియన్స్‌కి, జడ్జెస్‌కి థాంక్స్ చెప్తూ తన టైటిల్ రావడానికి కారణం జడ్జెస్ అని వాళ్ళకి ఇది డెడికేట్ చేస్తున్నానని చెప్పడం బాగా అనిపించింది. మాట్లాడే విధానం మొత్తం బాగుంది. అలానే నెక్స్ట్ ఏమైంది? తను గూడా ఒక టాస్క్ పెట్టాలి కాబట్టి కళ్యాణ్ టాస్క్‌కి సెలెక్ట్ చేస్తుండు. ఎవరెవరిని? ఫస్ట్ కళ్యాణ్ సెలెక్ట్ చేసింది అమన్‌ని. అమన్ తర్వాత జడ్జెస్ ఎవరెవరిని ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయమంటే రోహిత్‌ని, మిథిలేష్‌ని సెలెక్ట్ చేశారు. రోహిత్ ఈ ముగ్గురికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్‌లో మట్టిలో 12 రాడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ 4 రాడ్స్. 4 రాడ్స్ తీసుకొని ఒక ఫ్లాగ్ ఉంటది. అంటే ఎవరికి వాళ్ళు ఫ్లాగ్ తీసుకొని దానికి పెట్టి ముందల ఒక 2 బిన్స్‌లా పెట్టిర్రు. అందులో ఏసుకుంది. అక్కడ తన జెండా నిలబెట్టాలి. అది లెవెల్ 1. అలా ఎవరిద్దరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి సెలెక్ట్ అయితారని చెప్పారు. అయితే మన రోహిత్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసాడు ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ మన అమను, మిథిలేష్ ఇద్దరు వెతుకుతున్నారు. మిథిలేష్‌కి దొరికింది. సారీ అమన్‌కి దొరికింది. అమన్ పెట్టి పోతూనే జారి కింద పడ్డాడు. మిథిలేష్ ఎతుకుతూనే ఉన్నాడు ఇంకా. కానీ ఆ టైంలో మిథిలేష్ తెలివిగా నేను ఎలా అయినా గెలవాలని ఆలోచించుంటే అతను ఫ్లాగ్ తీసుకొని ఇతను పెట్టి ఆడ పెడితే మిథిలేష్ సెలెక్ట్ అయ్యేవాడు. కానీ మనోడికి ఆ ఆలోచన రాలేట్టుంది. అండ్ అమను సక్సెస్‌ఫుల్‌గా పెట్టేసిండు. నెక్స్ట్ మిథిలేష్ ఈ రౌండ్‌లో ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరికీ సెకండ్ లెవెల్ పెట్టారు. సెకండ్ లెవెల్‌లో టాస్క్ ఏంటంటే ఓ రౌండ్ సర్కిల్ పెట్టారు. సర్కిల్‌లో హాఫ్ చేసి ఒక హాఫు తినది, ఒక హాఫ్ అతనిదని చెప్పారు. అండ్ చుట్టూ పిల్లోస్ పెట్టారు. ఎవరి హాఫ్‌లో బజర్ ఎండ్ టయానికి ఎక్కువ పిల్లోస్ ఉంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అని చెప్తారు. అయితే మనోడు రోహిత్ ఏం చేస్తాడు ఫస్ట్ ఒక పిల్లో తీసుకొని పడేసి ఎమ్మటే అమన్ మీద అటాక్ చేస్తాడు. చాలా గట్టిగా పట్టిండు. అసలు అది చూస్తే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడనిపించింది నాకైతే. అమన్ని ఈజీగా పట్టేసి వదిలేయక వదలట్లే. వదలకపోతే ఎమ్మటే జడ్జెస్ పాస్ చెప్తారు. మళ్ళా పిలిచి మళ్ళా స్టార్ట్ చేస్తారు. మళ్ళా ఫ్రెష్‌గా మళ్ళా స్టార్ట్ చేసి సేమ్ మళ్ళా కొన్ని పిల్లోస్ చేస్తాడు. మళ్ళా సేమ్ అంతే అటాక్ చేసి ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈసారి ఏం చేస్తారు మళ్ళా పాస్ చెప్పి అపూర్వని సంచాలక్‌గా పెడతారు. సంచాలక్ డిసిషన్ ఫైనల్ అని చెప్తారు. అపూర్వ వచ్చి స్టార్ట్ చేస్తది గేము. సేమ్ సింపుల్ అంతా పిల్లోస్ అన్నీ పెడతారు. పిల్లోస్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఒకటి 2 నాదే రోహిత్ దాంట్లో ఎక్కువుంటాయి. అమను అటాక్ చేసాను ప్రయత్నిస్తే రోహిత్ వద్దు నువ్వు అటాక్ చేస్తే నేను అటాక్ చేస్తా అని కొంచెం డిస్కషన్‌లో అటాక్ చేసుకుంటారు. అప్పుడు సంచాలక్ ఏం చేస్తది పాస్ అంటది. పాస్ అన్నప్పుడు ఇద్దరు ఆగుతారు. కొద్దిసేపటికి అమన్ ఏం చేస్తాడు అందులో 2 పిల్లోస్ తీసుకొని వెళ్ళిపోతాడు. రోహిత్ ఎమ్మటే క్వెషన్ చేస్తాడు. మీరు పాస్ చెప్పిర్రు గానీ స్టార్ట్ చెప్పలేదు. అప్పుడే తీసుకున్నాడు అనే వరకు అమన్ ఏస్తానికి వెళ్తుండే గానీ సంచాలక్ ఏమంటాడు? లేదు నేను స్టార్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆడుకోవాలని అనంగానే అమన్ దాంట్లో ఏసుకుంటాడు. ఎమ్మటే బజర్ వస్తది. వితిన్ సెకండ్స్‌ల. ఖతం. ఇగ అప్పుడు అందరూ ఏం చెప్పాలో అర్థం కాట్లే. సడెన్‌గా అప్పుడు ఎమ్మటే సంచాలక నిర్ణయం ఏంటని జడ్జెస్ అడిగితే సంచాలక్ ఏం చెప్తది? రోహిత్ విన్నర్ అని చెప్తది. యాక్చువల్‌గా ఉన్నయేమో అమన్ దాంట్లో పిల్లోస్ ఎక్కువున్నాయి. రోహిత్‌ని విన్నర్ అని చెప్తది. అసలు ఏ రకంగా చెప్పిందో నాకు అర్థం కాట్లే. ఆమె చెప్పిన రీజన్ కూడా సిల్లీగా అనిపించింది. అమను రోహిత్ మీద ఎక్కువ సార్లు అటాక్ చేశాడు. అందుకే ఈయన అన్‌ఫెయిర్ ఆడాడు. అందుకే ఆయన విన్నర్ అని చెప్పి అంటది. అసలు ఫస్ట్ అటాక్ స్టార్ట్ చేసిందే రోహిత్. అదే కాక పిల్లోస్ ఈయన దాంట్లో ఉన్నాయి. ఆయన పిల్లోస్ తీసుకున్నప్పుడు అక్కడే ఆపి పిల్లోస్ నేను స్టార్ట్ చెప్పలేదు. అతని పిల్లోస్ అతనికిచ్చి మళ్ళా నేను స్టార్ట్ చెప్పినప్పుడు అటాక్ చేసుకున్నా అని చెప్పాలి. అలా కూడా చెప్పలే. ఇతని దాంట్లో పిల్లోస్ ఫైనల్‌గా ఎక్కువున్నాయి.
ఇతను విన్నర్ అని కూడా చెప్పలే. మొత్తానికి సంచాలక్ అట్టర్ ఫ్లాప్ అని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా జడ్జెస్ కూడా వాళ్ళ రూల్ ప్రకారం బిగ్ బాస్‌కేంటంటే ఎలా ఆడిందనేది కాదు. యాస్ పర్ రూల్ ప్రకారం ఎవరు విన్ అయితే వాళ్ళెయ్యాల్సిందే. వాళ్ళేం చేస్తారు ఫైనల్‌గా అటు ఇటు చూసిర్రు. ఎవరి దాంట్లో ఎక్కువ పిల్లోస్ ఉన్నాయో చూసి అమన్. సో, అమన్ విన్నర్ అని డిక్లేర్ చేస్తారు. ఈ థర్డ్ ఫైర్ కార్డ్ అమన్ సొంతం చేసుకున్నాడు. ఆ ఫైర్ కార్డ్ నేమ్ ఏంటంటే బ్లైండ్ కార్డ్. అది కూడా ఎప్పుడు యూజ్ అవుతుందో చూడాలి. ఫైనల్‌గా నాకు చూసిన ఈ ఎపిసోడ్‌ని బట్టి ఏమనిపిస్తుందంటే ఫన్. రోహిత్ ఈజ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనిపించింది. సెకండ్ అపూర్వ. సంచాలక్ ఈజ్ అట్టర్ ఫ్లాప్ అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.